చంద్రబాబు నాయుడు కూడా పింఛన్ ఇప్పిస్తే పోయి బ్యాంకుల్లోనే ఎక్కడో మన్ను పెట్టాలో తిప్పితే సరిపోతుంది చంద్రబాబు నాయుడు గారు కూడా. ఎందుకయ్యా చంద్రబాబు నాయుడు నీకు జగన్ పేదల గుండెల్లో చప్పుడు ఎక్కడ పోయినా ఎక్కడ సిద్ధం సభ మన్ను పెట్టాల సైతం జై జగన్ మేము సిద్ధమని రోజు రోజుకు డిస్టిక్ పెరిగిపోతున్నారయ్యా జగన్ కు జనాలు. రాజశేఖర రెడ్డి గారు అన్ని గుండెలు ఆపాడు ఆరోగ్యశ్రీ కింద. ఈనాడు ఆయన తనకి ఈరోజు ఒక గుండెకు 10 గుండెలు జతాయి ఈరోజు అందరికి కూడా. మీరు ముగ్గురు వచ్చి కూటంగా 3 గుండెలు కలిసి వచ్చామో కానీ ఇంతమంది సునామీ కింద మీ గుండెలు ఏమి చేయలేవు. ఏ సర్వీసెస్
మరి మళ్ళీ కూడా ఏ సర్వే చేసినా వాళ్ళు చేయించుకో అదే వస్తుంది, మనం చేయించుకో అదే వస్తుంది. ఎప్పుడు కూడా రాజకీయాలంటే విలువలతో చేయాలి. ఎప్పుడు కూడా రాజకీయం అంటే ఒక చంద్రబాబు నాయుడు గారు లెక్క చేయకూడదు, వన్ టైంగా అబద్ధాలు చెప్పి. మనన్న నీతిగా చేస్తే 30 సంవత్సరాలు ఏకదాటిగా వైసీపీ జెండా ఎగరేట్లా చేస్తాడు. దానికి నిదర్శనం గతంలో 2014లో రుణమాకంటే సీఎం అయ్యేటోడే కదా, అయ్యేడే కదా. కానీ ప్రజలను మోసం చెయ్యను, అబద్ధాల హామీలు ఇవ్వను, ఎప్పుడు కూడా ప్రజలకు మోసం చేయను. చేస్తే ఒక్కటేసారి సీఎం అవుతారు. ప్రజలకు మంచి చేసి ప్రజల గుండెలో నిలిచిపోతారని చెప్పిన ఏకైక నాయకుడు. ఇంటికి పంపిస్తుందనే భయమా, లేకపోతే అమాయకుల్ని మా కుటుంబం మీకు రెచ్చగొట్టడమా? మరి బీసీలు అంటే మరి ఆమెని కటారకుండా తలారి బాగా నిలబెట్టినారు. పాప అమాయకురాలు ఆమె. నేను మాట్లాడితే ఆమె చెప్తుంది, ఏమమ్మా నువ్వు పోటీ చేసినావు, కేక్షమంతి ఇంట్లో అంతమంది ఉన్నారు కదా అని చెప్తే, లేదన్నా నాకేదో డబ్బులు వస్తాయంట, ఆ డబ్బులు నువ్వే తీసుకోమ్మా అని చెప్పినారు. జెడ్పీటీసీకి ఏం డబ్బులు వస్తాయి అంటే వాళ్ళ అవసరాలకి ఇట్లాంటి మాయమాటలు చెప్పి ఎన్నైనా చేస్తారు వాళ్ళు. ఈరోజు కూడా ఒక్కటి గుర్తుపెట్టుకో, అప్పట్లో 2014లో కూడా మీరు గెలిచినారంటే కేవలం మీ నాయనకి శ్యాంబాబు, కేవలం మీ నాయనకి నారాయణరెడ్డి భిక్ష అనేది 2014లో నారాయణరెడ్డి పోటీ చేసి ఉండగా ఇదే వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ కింద చేసిందంటే ఈ రోజుకి మీ నాయన ఎక్కడో దగ్గర విగ్రహం పెట్టిండ్రు. మీకు తెలుసలేదా? ఆ రోజులో నారాయణరెడ్డి ఎంత నిజాయితీగా కాంగ్రెస్ పార్టీ పనిచేసి చేసినందుకే ఈ రాష్ట్రంలో 32,000 ఓట్లు వచ్చి డిపాజిట్ రాగలిగింది ఆయనకు ఒక్కరికే. ఇవన్నీ గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పుడు కానీ మా కుటుంబం జోలికి ఎక్కడ వచ్చినా కానీ ఎక్కడ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కాబట్టి ఈరోజు మీరు రాబోయే రేపు 13వ తారీఖు ప్రత్యేక ఎలక్షన్ రోజు ఖచ్చితంగా ముందు పొద్దున్నే అందరు మన ఆడవాళ్ళ తర్వాత ముసలి వాళ్ళని దయచేసి మన నాయకులు కానీ అందరూ కష్టపడి పొద్దున్నే ఆడవాళ్ళని మొత్తం లైన్లో పెట్టించి ఫస్ట్ ఓటేపేయమని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి వెల్దుర్తి కృష్ణగిరి గ్రామ ప్రజలందరికీ నేను పేరున శిరస్సు నమస్కారం.